సార్ రీసెంట్‌గా 'కూలీ' మూవీలో నాగార్జున గారు విలన్ రోల్ ఒకటి చేశారు. హ్మ్. ఇంతకుముందు మనం ఆయన చూసుకున్న విధానం వేరు. హీరోగా ఆయన చేశారు. దీనికి ముందు 'కుబేరాలో' గూడా దీపక్ అనే క్యారెక్టర్ చేశారు. అందులో గూడా కొంచెం దగ్గరగా హ్మ్. హ్మ్. విలన్ కైండ్ ఆఫ్. బట్ ఇప్పుడు ఈయన చేసిన రోల్‌కి 'కూలీలో' ఆయనకి విలన్‌గా చేయడం ప్లస్సా? మైనసా? అని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. హ్మ్. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? మీరేం చెప్తారు? 'కూలీ' సినిమా చూసాము. సినిమా చూసిన తర్వాత నాగార్జున గారి క్యారెక్టరు రకరకాల క్యారెక్టర్లున్నాయి దాంట్లో. దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు చాలా ఫంక్షన్స్‌లో గాని, ప్రమోషన్స్‌లో గాని 'లోకేష్ కనకరాజు' గాని, లేకపోతే 'నాగార్జున' గాని ఇద్దరు గూడా మాట్లాడింది ఈ స్క్రిప్ట్ ఒప్పుకోవడానికి ముందు 7 సార్లు విన్నానని జెప్పేసి. ఓకే. అతను డైరెక్టర్ కూడా చెప్పాడు. 7 టైమ్స్ చెప్పాను. 7 టైమ్స్ విన్నారు నాగార్జున గారు అని. నాగార్జున గారు కూడా చెప్పారు. 7 టైమ్స్ విన్నానని చెప్పేసి, అది రికార్డ్ చేసుకోవచ్చా అని పర్మిషన్‌తో రికార్డ్ చేసుకున్నానని కూడా ఆయన చెప్పారు. హ్మ్. ఇది క్యూరియాసిటీ పెరిగింది బాగా జనాల్లో. ఒక సూపర్ స్టార్ కొడుకు ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ 4 పిల్లర్స్‌లో ఒకలైనటువంటి నాగార్జున గారు హ్మ్. విలన్‌గా టర్న్ అవుతున్నారు అంటే, అది అసలు ఎంత స్పెషల్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మిస్ చేసుకోవడం ఇష్టం లేక నాగార్జున గారు టర్న్ హ్మ్. అయ్యారు హ్మ్. అన్న హ్మ్. లెవెల్‌లో మాట్లాడుకున్నారు. ఓకే. లోకేష్‌కి ఉన్నటువంటి ఇమేజి, హ్మ్. రజనీకాంత్ గారు వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా. రజనీకాంత్‌కి విలను. హ్మ్. సో, బాగా ఎక్స్‌పెక్ట్ చేశారు. నాగార్జున గారి క్యారెక్టర్ సినిమా చూస్తున్నప్పుడు, సినిమాలో క్యారెక్టరైజేషన్ అంతా కూడా నాగార్జున గారు ఎప్పుడు స్టైలిష్‌గా ఉంటారు. అవును. కొత్తగా యెస్. స్టైలిష్‌గా నాగార్జున గారిని చూపియాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ స్టైలిష్‌గానే ఉంటాడు. టాలీవుడ్ మన్మధుడని పిలుచుకుంటారు. యెస్. అవును. అట్లాంటి వ్యక్తిని స్టైలిష్‌గా కొత్తగా మేము చూపిస్తున్నాం అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది టాపిక్ ఇప్పుడు. హ్మ్. అదీ హ్మ్. గాకుండా మంచి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున తెలుగులో గూడా. ఆయన చేసేటువంటి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ హ్మ్. అక్కడ చూసుకుంటే రొటీన్ విలన్ ఉంటారు గదా! రెగ్యులర్ విలన్ క్యారెక్టరైజేషన్ ఏదేదో ఉంటుందో అది కనపడదక్కడ. కామన్ ఆడియన్ ఎట్లా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సినిమా హ్మ్. అయిపోతుంది. తెలుగు మార్కెట్‌లో కొంత నాగార్జున గారిని తీసుకోవడం అనేది ప్లస్. ఆ సినిమాకు హెల్ప్ అవుతుంది. అదీ గాకుండా ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి బాలీవుడ్‌లో కూడా నాగార్జున గారి పరిచయం ఉంది తెలుగుతో పాటు. అది సినిమాకి ప్లస్ అయింది. హ్మ్. బట్ నాగార్జున గారి కెరియర్‌కి ప్లస్సా కాదా అనేది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. హ్మ్. అవును. అభిమానుల విషయానికొచ్చినట్టయితే కొంత నిరాశ కనపడుతుందనేది వాస్తవంగా మనకు తెలుస్తుంది. హ్మ్. ఆయన్ని ఎన్ని సినిమాలు చూడలేదు. 'యాంగ్రీ యంగ్ మ్యాన్' గాని, 'శివ' లాంటి సినిమాలు గాని, లేకపోతే చాలా ఉన్నాయి. 'రక్షకుడు' హ్మ్. అనే సినిమా ఒకటుంది. దాంట్లో ఆయన పెర్ఫార్మన్స్ ఎలా ఉంటది? హీరో అయ్యుండి గూడా. హ్మ్. షార్ట్ టెంపర్ క్యారెక్టర్ అని. చాలా సినిమాలున్నాయి. ఆయన పెర్ఫార్మన్స్ చెప్పుకోదగ్గయి. అన్ని రకాల పాత్రలు చేయగలిగిన వ్యక్తి నాగార్జున గారు. ఆయన్ని కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేశారా? లేదా? అనేది ఇప్పుడు ఫ్యాన్స్‌ని పట్టుకున్న భయం. నాగార్జున గారు ఇక మీదట ఈ ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అని చెప్పేసి ఆయన చెప్పారు. అవును. ఇప్పుడు మొన్న 'కుబేరా'లో కూడా ఆయన క్యారెక్టరు సినిమా అందరూ చూసారు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన హ్మ్. క్యారెక్టరు చనిపోతుంది. అవును. అక్కడ సరిగ్గా జస్టిఫికేషన్ జరగలేదు. మంచి సీన్‌లు ఏదైనా పెట్టి ఆ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ చేస్తే బాగుండేది గదా! అవును. ఆయన క్యారెక్టర్‌కి దాన్నేమంటారు సరైన న్యాయం చేయలేదని మాట్లాడుకున్నారు 'కుబేరా'లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఆయన నెగెటివ్ షేడ్ అన్నారు. బట్ సినిమా అంతా చూసిన తర్వాత ఓవరాల్‌గా మలయాళ నటుడు 'సౌబిన్' అని ఉన్నారు గదా! హ్మ్. ఆయన పట్టుకెళ్ళిపోయాడు మొత్తం క్రెడిట్ మొత్తం. అచ్చా! విలనిజం మొత్తం ఆయన పట్టుకెళ్ళిపోయాడు. హ్మ్. ఉన్నటువంటి సినిమాలో ఉంటే మెయిన్ విలన్ ఎవరంటే అతను అని మాట్లాడుతున్నారు. ఓకే. ఆ! అది కొంచెం ఫ్యాన్స్‌కి డైజెస్ట్ అవ్వని మాట అది. ఓకే. లాస్ట్‌లో అమీర్ ఖాన్ గారు, రజనీకాంత్, మన కన్నడ యాక్టరు ఉపేంద్ర. ఉపేంద్ర గారు. ఈ ముగ్గురు క్యారెక్టర్‌లు కూడా ఆ క్యారెక్టర్‌ని ఎండ్ చేయడానికి హ్మ్. లాస్ట్ క్లైమాక్స్ అది. ఎక్కడ నాగార్జున గారు ఉన్నారు సినిమాలో? హ్మ్. తను ఒక క్యారెక్టర్ చేసి ఎళ్ళిపోయారు. త్రూఅవుట్ విలన్లు ఎక్కడున్నారు? హ్మ్. విలనిజం, క్రూరత్వం అన్నీ గూడా ఆ క్యారెక్టర్ మీద వర్కౌట్ చేసినట్టు 'లోకేష్ కనకరాజు' నాగార్జున గారి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు హ్మ్. అనేది ఒకటి విమర్శకి గురవుతుంది. ఓకే. అది క్యారెక్టర్ ఏంటనేది ఒప్పుకున్నారు. లెంత్ ఎంతుంది? ఆ ఇంపాక్ట్ ఎలా ఉందనేది ఓకే. బట్ ఎస్టాబ్లిష్‌మెంట్ లేదు హ్మ్. అనేది ఒక విమర్శ ఉందనమాట. సో, ఓకే. నాగార్జున గారి అభిమానులు ఇప్పుడు కోరుకునేది ఏంటంటే రీసెంట్‌గా మనీ వెంకటేష్ గారు హ్మ్. మంచి సబ్జెక్ట్ కంటెంట్‌తో ఎళ్లి 300,00,00,000 కొట్టారు బాక్స్ అవును. ఆఫీస్ దగ్గర. అవును. 'సోగ్గాడే చిన్నాయన' నాగార్జున గారు ఇంతకుముందు సంక్రాంతికొచ్చేసి ఆయన మంచి హిట్ కొట్టాడు. అవును. అలాంటి సినిమాలు చేసుకోవచ్చు. అలాంటి క్యారెక్టర్‌లు, అలాంటి హీరో ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లు ఎంచుకొని చేసుకోవచ్చు గదా! అని జెప్పేసి వాళ్ళు ఆహ్, నాగార్జున గారి అభిమానులు హ్మ్. మాట్లాడుకుంటున్నారనేది ఒక డిస్కషన్. ఓకే. హ్మ్. ఎందుకంటే ఫ్యాన్ బేస్ లేకుండా హీరో ఎవరన్నా ఉన్నారంటే, అది ఎటు పోయినా ఎటు క్యారెక్టర్‌లేసుకొని ఓకే. ఆయనకంటూ అక్కినేని అభిమానులు ఇంకా ఉన్నారు. ఆయన్ని ఆరాధిస్తున్నారు. అక్కినేని కుటుంబాన్ని ఆరాధిస్తున్నారు.
ఆయన లెగసీ ఉంది. నాగార్జున గారు కంటిన్యూ చేస్తున్నారు నాగేశ్వరరావు గారిది. నాగేశ్వరరావు గారు నాగార్జున లెగసీ కొడుకులు ఇద్దరు ఉన్నారు, చైతన్య గాను అఖిల్. వాళ్ళు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. సో స్టోరీల ఎంపిక విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తే బెటర్ అనేది వాళ్ళ అభిప్రాయం. కామన్ ఆడియన్లోనే ఎంజాయ్ చేస్తున్నాడు, దానికి ఇబ్బంది వచ్చింది ఏం లేదు. స్పెషల్గా కేరు ఆ క్యారెక్టర్ మీద పెట్టిన కేరు ఈ క్యారెక్టర్ మీద పెట్టలేదు అనేది ఒక విమర్శ. త్రూఅవుట్ అందరూ కిచ్చేస దూపిది కూడా ఆ క్యారెక్టర్ అంత పెద్ద ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టరా అంటే కాదనే చెప్పాలి. బట్ అందరూ కూడా రజనీకాంత్ గారి మీద ఉన్న అభిమానంతో, లోకేష్ మీద ఉన్న కాన్ఫిడెంట్తో ఈ క్యారెక్టర్లు చేయడానికి ఒప్పుకున్నారు. బట్ లోకేష్ కాస్త తడబడ్డాడేమో ఈ సినిమా విషయంలో అనేది వస్తుంది. అసలు ఫస్ట్ కలెక్షన్స్ బాగున్నాయి. ఇంత పెద్ద క్యాన్వాస్ పెట్టుకున్నారు, లోకేష్కున్న ట్రాక్ రికార్డ్ వల్ల కలెక్షన్స్ బాగున్నాయి. థియేటర్లో ప్రతి ఒక్కళ్ళ సినిమా ఎలా ఉన్నా వెళ్ళి చూడాలి, ఒకసారి ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నారు. కలెక్షన్స్ విషయాన్ని చూసుకుంటే బాగానే ఉన్నాయి. బట్ యాజ్ ఏ మేకర్గా అతనుకున్న ట్రాక్ రికార్డుని బట్టి కొంచెం ఇది ఆయన కెరియర్లో తీసినటువంటి సినిమాల్లో తరుగేమో. లియో ఎప్పుడు కొంచెం మాట్లాడుకున్నారు. మనం ఈ సినిమాకి విషయానికి వస్తే పోల్చుకుంటున్నారు. విక్రమ్ తీసిన ఇతనేనా లోకేష్ అన్న ఈ సినిమా కూడా తీసింది అని రేంజ్లో మాట్లాడుకుంటున్నారు. సో కొంచెం వాటి మీద శ్రద్ధ పెడితే బాగుండేది. ఆ పరంగా నాగార్జున గారికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం అయితే చెప్పవచ్చు.